స్త్రీ చిన్నది, పురుషుడు పెద్దవాడుగా ఉండటం శాస్త్రీసమ్మతమైన విషయం కదా! ప్రతిదీ శాస్త్రానికి ముడిపెట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లనే ఆ శాస్త్రానికి మాలాంటి వాళ్ళ దృష్టిలో విలువ లేకుండా పోయిందేమో! చిరాకు పడ్డాడు మల్లిక్. 2 ప్రవాహాల ఉధృతం ముంజు వయసు ఎవరికి జ్ఞాపకముంటుంది? అడవితో సంబంధం తెంచుకోలేనిదా? నాయుడుగారి కుటుంబం డబ్బు, దేశ విదేశాల్లో పలుకుబడి కలవాళ్ళు. ఫారిన్ వెళ్ళాలన్నా నా కలలకి వాళ్ళ పలుకుబడి ఎంతో అవసరమైనా నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చే వరకు ఆ ఇంటికి నా రాకపోకలు జరుపాక తప్పదు. ఆ ఇంటికి వెళ్ళడం మానేయనంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు. పరాయి స్త్రీతో సంబంధం మీకు పాపమనిపించలేదా? మళ్ళీ ఫక్కున నవ్వాడు. పుస్తె కట్టినంత మాత్రాన నువ్వు నా దానివి, ఆమె పరాయిదినా? ప్రస్తుతం ఆమె దగ్గరికి మనిషిగా కనిపిస్తుంది. నాకు నీకంటే కూడా. ఇహ పాపపుణ్యాల గొడవకి వస్తే 25 నిండకుండానే విధవైతే కోరికల వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుంచి తప్పించాను. మా రహస్య సంబంధం ఎవ్వరికీ బాధ కలిగించలేదు. అన్యాయం జరగలేదు. అలాంటప్పుడు పాపమేముంది? వ్యభిచారం పాపం కాదా? అవన్నీ చాతగాని చవటలు, ధైర్యం లేని వాళ్ళు చెప్పే మాటలు. 16, 17 ఏళ్లప్పుడే నీలో యవ్వన సహజమైన కోరికలు తలెత్తుతాయి. ఇన్నేళ్లు యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా? ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాణ్ణి, ధైర్యం ఉన్నవాణ్ణి నా దారికి ఎదురుగా ఆమె నడిచి వచ్చింది. ఇద్దరం ఒకటయ్యాం. చెప్పాను కదా! ఒకరికి అన్యాయం జరగనంత వరకు అది పాపం కాదు. ఇప్పుడు నాకు అన్యాయం జరగడం లేదా? మనమిద్దరం ఒకటి కాలేదు కదా! అయ్యాక ఆలోచిస్తాను. నీకు అన్యాయం ఎంతవరకవుతుందో. మూడమి వెళ్ళడానికి ఓ వారం రోజులుండగానే అన్నగారిని, వదినగారిని పిలిపించింది యశోదమ్మ. శోభనానికి ముహూర్తం పెట్టించింది. బంధువులందర్నీ పిలిచి ఆర్చటం చెయ్యడం కొడుక్కు ఇష్టముండదని ఎవ్వరికీ కబురు పంపలేదు. ముక్తసరిగా కార్యం దాటేద్దామనుకుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ తన జీవితం సమాధి కావడానికి ఉబ్బి ఏదో దగ్గర పడుతున్నట్టుగా అనిపించసాగింది త్రిపురకి. భర్త అంటే చెప్పలేనంత అసహ్యం ఏర్పడింది. ఆయన తాగుతాడు, మాంసం తింటాడు, పరస్త్రీతో పోతాడు. తను చేసింది కాక నన్ను వాళ్ళ సొసైటీలో తిరగమంటాడు. అధునాతనంగా అలంకరించుకోమంటాడు. అతడు చెప్పినట్టు వినకపోతే గొర్రె, బర్రె అని హేళన చేసి మాట్లాడతాడు. నేను ఆయనతో కాపురం అంటేనే ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకో చచ్చిపోదామనిపిస్తుంది. అలాంటి అపవిత్రుడికి, హీనుడికి మనసే కాదు శరీరాన్ని కూడా అర్పించలేననిపిస్తుంది అని ఏడ్చింది తల్లిదండ్రులతో. మాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ ఈ సంగతులు చెప్పకు. ఈ ధోరణిలో మాట్లాడకు. అతడి మీద ఫిర్యాదు చేస్తే నిన్ను నీ వేలుకువ చేసుకున్నట్టు ఉంటుంది. నువ్వు చెప్పే లోపాలు నిన్నతంగా భావించేవి కావు. అతడు డాక్టరు, అందగాడు, తెలివెంతవాడు. ఇవి చాలు నువ్వు సుఖపడటానికి. లేనిపోనివి మనసుకెక్కించుకొని నిన్ను నువ్వు నరకయాతన పెట్టుకోవద్దు అని త్రిపురనే మందలించింది తల్లి. పరమేశ్వర శాస్త్రి మాత్రం కూతురి ఆవేదనను అంత తేలిగ్గా తీసివేయలేకపోయాడు. అల్లుడు డాక్టరు అని మురవంగానే సరా? బ్రాహ్మణుడై పుట్టి తినకూడని తిండిళ్ళు తిని, త్రాగి పరస్త్రీలను కవ్విస్తూ పాపం పుణ్యం వదిలి పరమ నాస్తికుడయ్యాడే. వాడితో పిల్ల ఏపాటి సుఖపడుతుందో కొంచెం ఆలోచించావా? పిల్ల ముందే అలా అంటే దానికి మరీ మత్తాసు ఇచ్చినట్టుగా అయిపోదా అండి? అది కాపురం చెయ్యనని మనింటికి వచ్చేస్తే ఎవరికి అప్రదిష్ట? అప్రదిష్ట అలా ఉంచండి. దాని జీవితం మొగుడు మొగుడు మొద్దులు లేక నాశనమైపోదూ? భర్తను చాటుకు లాక్కు వెళ్ళి చివాట్లు పెట్టింది లలితమ్మ. అబ్బాయి డాక్టరు, విదేశానికి కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడంట. 2 చేతుల్లా పేరున్న డబ్బును సంపాదించి దాన్ని మహారాణిలా సుఖపెడతాడు.
మనం చూడాల్సింది దీన్నే గాని అతడు చాటుగా ఏం చేస్తే మనకెందుకు? మగవాళ్ళకి చాటుమాటు వ్యవహారాలు 1,00,000 ఉంటాయి. ఒక మగవాడి విలువ వాటి బట్టి అంచనా వెయ్యం కదా! అందం, హోదా, పలుకుబడి, సంపాదన ఇవే కదా చూసేది. వీటిని బట్టి చూస్తే మన అమ్మాయికేమిటి తక్కువ? అయితే పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా ఏమిటి కర్మమంటున్నాను. అంతే. ఏదో ప్రళయం ఊహించుకొని దాని నోరు నొక్కేయడం సబబుగా అనిపించడం లేదు నీకు. నా చిన్నప్పుడు నా మేనత్త ఒకామె సరిగ్గా త్రిపుర పరిస్థితిలోనే చిక్కుకొని ఆత్మహత్య చేసుకొని ఆ బాధ నుండి విముక్తి పొందింది. భర్తతో వేగలేక పుట్టింటికి వస్తే భర్త విడిచిన ఆడదానికి మా ఇంట్లో చోటు లేదు పొమ్మన్నారు. మా తాతగారు, నాయనమ్మ నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. తమ నిర్దాక్షిత కూతురి కాపురం చెడిపోకుండా నిలుపుకుందామనుకున్నారు గాని ఆమె బ్రతుకునే బలి తీసుకుందనుకోలేదు. ఆమె సరాసరి వెళ్ళిపోయింది. త్రిపురకి ఆమె పోలిక వస్తే నేను భరించలేను. ఆయన కళ్ళల్లో సనంతినితి తెర మెరిసింది. ఇద్దరు మగపిల్లల తర్వాత త్రిపుర ఒక్కతే కూతురు. మగపిల్లల మీద కంటే ఈ కూతురి మీదే ఆయనకి ప్రాణం. ఆ పిల్ల కాలిలో ముల్లు గుచ్చుకుతే విలవిలలాడిపోయేంత అపురూపం. నా చిన్నప్పుడు మా పుట్టింట్లో మా తాతగార్లు కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నంత వరకు బాగానే చూశారు. వాళ్ళు పోవడంతో అత్తవారింట్లో కంటే అసలు నరకం అక్కడే ప్రారంభమైంది. అన్నదమ్ములు, వదిన మరదళ్ళు ఆమెను పెద్ద దాసిలాగా చూసి చాకిరీ చేయించుకునేవాళ్ళు. తిండి దగ్గరికి వచ్చేసరికి ఒక ముష్టిదానికి చూసినట్టుగా చూసేవాళ్ళు. రోజూ తిట్లతో, చిత్కారాలతో చావడానికి కూడా లేకుండా పోయింది. ఓ పిల్ల ఉండడంతో, సరైన పెంపకం లేకపోవటంతో, ముఖ్యంగా తల్లి జీవితం సవ్యంగా లేకపోవడం, వాళ్ళు ఆ పిల్ల ఎవడితోనో లేచిపోయింది. దాంతో ఆవిడ గుండె పగిలిపోయింది. అయితే అది తల్లి కాకముందే ఆ బాధ తప్పించడం మంచిది. మీకు నిజంగా పిచ్చి పట్టింది. మీరసలు పిల్లను విదించుకునే ఆలోచన ఎలా చేయగలుగుతున్నారు? అతడు మీ కూతుర్ని అంత కష్టాలు ఏం పెడుతున్నాడని? అతడు తాగితే, తింటే మీ ముల్లెం పోయింది? త్రాగడం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఛీఛీ! బ్రాహ్మణుడై పుట్టి బావ కాబట్టి ఊరుకున్నాడు గాని, నా కొడుకే అయితే చంపి పూడ్చేసేవాణ్ణి. అల్లుడని చెప్పుకోడానికి సిగ్గుచేటుగా ఉంది. త్రిపుర సనాతనవంతుల ఇంట విలక్షణంగా పెరిగిన పిల్ల. అతడి ప్రవర్తనకు ఎలా సరిపెట్టుకుంటుంది? మొగాణ్ణి అది ఆవహించుకోవడంలో అర్థం లేదని మాత్రం అనుకో. అది మనం ఏ కాస్త సానుభూతి చూపిస్తున్నాం అనిపించినా నెత్తికెక్కి కూర్చుంటుంది. అప్పుడు మొగాణ్ణి విడిచిన కూతురితో మనకు చావడానికి కూడా చోటుండదు. దానికి వత్తాసుగా ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టు. సాయంత్రం నుండి త్రిపుర కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తల్లి పువ్వుల జడ కడుతున్నా అత్తగారు తెల్లపట్టు చీర, బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమని చెప్పినా ఆ పిల్ల మొహంలో కాస్త కూడా ఉత్సాహం విరియలేదు. దిగులుతో, దుఃఖంతో నిండిపోయి ఉన్న ఆ పిల్ల ముఖం చూసి భయమా? భయమెందుకే? వాడేం కొత్తా? కార్యమని భయపడుతున్నావా? ఆడజన్మ ఎత్తాక ఏదో ఒక రోజు తప్పదు కదా! ఇంకా నయం. నీకు 15 ఏళ్లొచ్చాక పెద్ద మనిషివి అయ్యావు. నాకైతే 8 ఏండ్లకి పెళ్ళయింది. 11 వెళ్ళకముందే పెద్ద మనిషి అయ్యాను. ఆలస్యం ఎందుకని కార్యం జరిపించేశారు. మీ మామగారిని చూస్తే రాత్రి అవుతుందంటే ఎంత భయపడిపోయేదాన్నో. తర్వాత తర్వాత అంతా మామూలయిపోయింది. ఒక్క రాత్రి మీ అమ్మగారు పక్కన లేకపోతే నిద్ర పట్టని రోజులొచ్చాయంటే నమ్ము అంది యశోదమ్మ ముసిముసి నవ్వుతో. తల్లి, అత్త కలిసి ఒక విధంగా బలవంతంగానే త్రిపురని గదిలోకి నెట్టి తలుపులు మూసేశారు. త్రిపుర గుమ్మం దగ్గరే తలొంచుకొని నిలబడింది. మంచం మీద పడుకొని పుస్తకమేదో చదువుకుంటున్న మల్లిక్
2 నిమిషాలు ఊరుకొని తర్వాత లేచి వచ్చాడు. ఇవాళ కూడా భయమేనా? ఈ రాత్రి క్షణాలు ఎంతో అమూల్యమైనవి. దోసిళ్ళ కొద్దీ ఆనందం జుర్రుకోవాల్సినవి. కర్రలా బిగుసుకుపోయి ఈ క్షణాలను నాశనం చెయ్యకు. పద. మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. త్రిపుర కంపరంతో విదిలించి వేసింది. అలకా? కాదు. అసహ్యం. మీరంటే నాకసహ్యం. త్రిపుర గొంతు కోసంతో వణికింది. మళ్ళీ ఉత్సాహపు పొంగు మీద చప్పున నీళ్లు చల్లినట్టుగా అయింది. ఎందుకు? అని అడిగాడు దెబ్బతిన్న స్వరంతో. 18వ ఏటనే పరస్త్రీతో సుఖం పంచుకున్నారు. ఇప్పటికీ పంచుకుంటున్నారు. మీకిది మొదటి అనుభవం కాదు. ఒక కన్నెపిల్లను తాకడానికి మీకు సిగ్గేయడం లేదు? సిగ్గెందుకు? ఎంతమందితో వెళ్ళినా మగవాడికి చెల్లుతుంది. చెడిపోయిన ఆడదాన్ని మగవాడు దూరంగా ఎలా ఉంచుతాడో, చెడిపోయిన మగవాణ్ణి ఆడది అలా ఉంచగలిగితే మగవాడికి చెల్లే రోజులు పోతాయి. ఒక స్త్రీకి ఒక్కటే మగాడు. ఒక మగవాడికి ఒక్కతే స్త్రీ. ఇలాంటి పవిత్రమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను నేను. అపవిత్రమైన మీకు పవిత్రమైన నా శరీరాన్ని అర్పించలేను. మీకు అభిమానమనేది ఉంటే నన్ను తాకొద్దు. త్రిపుర కఠినంగా అంది. సరే త్రిపుర, నిన్ను తాకను. నీ కన్నెచెర వదిలించుకోకుండా ఎన్నాళ్ళుండిపోతావ్? అది ఎంత నరకమో కొన్నాళ్ళకి నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను కోరితే నీకు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటానేమో. నా మనసంతా బలహీనమైంది కాదు. ఒకసారి వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కోరుతానని అనుకోవద్దు. బహుశా నీలాగా పరిశుద్ధంగా ఉండే బ్రహ్మచారిని వెదుక్కుంటావు కాబోలు. అతడి వెటకారం పూర్తయి కాకముందే చెంప చెల్లుమంది. ఏమిటనుకున్నారు నన్ను? త్రిపుర కళ్ళు నిప్పులు కురిశాయి. సరే త్రిపుర, త్వరలోనే విడాకులు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ గదిలో నుంచి చరున వెళ్ళిపోయాడు. త్రిపురని గదిలోకి తోసి తలుపులు మూసిన తల్లి అత్త గుండెల మీద బరువు దింపుకున్న ఆనందం 10 నిమిషాలు కూడా నిలవలేదు. మళ్ళీ గదిలో నుంచి దూసుకువచ్చి బయటికి వెళ్ళిపోతుంటే నివ్వెరపోయి చూశారు. అతడు వెళ్ళిపోయాక గదిలోకి గబల్లున వచ్చి చూశారు. త్రిపుర కొయ్యి బొమ్మలా అలా నిలబడే ఉందింకా. ఏమన్నావే అతనిని? ఏం చేశావే? ఇద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డారు కోపంతో. బిగుసుపోయి నిలబడిన త్రిపుర నుండి ఎంత ప్రయత్నించినా జవాబు పొందలేకపోయారు. మర్నాడు ఉదయం 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన మల్లిక్, త్రిపురని తీసుకెళ్ళండి మామయ్య. ఆమెను ఇక్కడ ఉంచడం అనవసరం అని చెప్పాడు. ఆయన ముఖం వివర్ణమైంది. ఎందుకు? ఏం జరిగింది? అని అడిగాడు. నాకు మరొక స్త్రీతో సంబంధమున్నమాట నిజమే. ఆ కారణంగా పరిశుద్ధురాలైన మీ అమ్మాయిని నేను తాకడానికి అర్హతున్నదట. ప్రపంచంలో ఏ మొగాడు తన భార్యతో ఈ మాట పడి ఉండననుకుంటాను. మళ్ళీ శుష్కంగా నవ్వాడు. నాయనా, నువ్వు తొందరపడి నిర్ణయాలేం తీసుకోవద్దు. త్రిపురకు నేను నచ్చచెప్తాను. కొంతమంది ఆడపిల్లలు భయం కొద్దీ ఇలా ప్రవర్తించడం కాదు. తలుపు చాటున నిలబడి అల్లుడి మాటలు వింటున్న లలితమ్మ ఆత్రంగా బయటికి వచ్చి అంది. చిన్నపిల్ల అయితే భయపడింది అనుకోవచ్చు. 16 ఏండ్ల వయసంటే చిన్న వయసేం కాదే. తనకి అన్నీ తెలుసు. తన దృష్టిలో నేనో గడ్డిపరకను. వయసొస్తే మనసు పెరగొద్దా? నేను నచ్చచెప్తాగా. కలవదండి ఇక మా ఇద్దరికీ. మా ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు సమాంతర రేఖలు. నాకు అధునాతనమంటే ఇష్టం. తనకు పురాతనమంటే ఇష్టం. పరిగెత్తే నా ఆలోచనలకు, ఆ ముద్దివగ్గు ఆలోచనలకు అస్సలు కలవదు. తను నాకనుగుణంగా నడుచుకునేట్టయితే ఇక్కడ ఉందమనండి. లేకుంటే అక్కర్లేదు. క్షణం క్షణం ఆవిడతో నరకం పడే కంటే విడిపోయి బ్రతికిపోతాను. నాకు తగిన దాన్ని నేను చేసుకుంటాను. ఒక్క మాట అడుగుతాను.
ఏమీ అనుకోకు మల్లిక్. త్రాగుతావట, తినకూడనివి తింటావంట. ఆ పిల్ల ఎలా ఓర్చుకుంటుందో చెప్పు? పరమేశం అడిగాడు. త్రాగడం ఇవాళ ఫ్యాషన్. అది స్టేటస్‌ను సూచిస్తుంది. త్రాగక గుండెలు కాలిపోతాయి కాబట్టి కాస్త బలమైన తిండి పడాలి. అదంతా నా పర్సనల్ లైఫ్. దాంతో మీ అమ్మాయికేమీ సంబంధం లేదు. మీ అమ్మాయికి చీరెలు, పారెలు లేకపోతే, తిండి పెట్టకపోతే, భర్తగా నా బాధ్యతలు విస్మరిస్తే అప్పుడడగండి. అంతేగాని నువ్వు త్రాగుతావంట కదా! తింటావంట కదా! అని మీరడగాల్సిన అవసరం లేదు. మల్లిక్ నిష్కర్షంగా జవాబు చెప్పాడు. ఆ రాత్రి గదిలోకి పంపడానికి త్రిపురకు ఎంతో నచ్చజెప్పారు తల్లి. అత్త ఏకధాటిగా నువ్వొక్కదానివే ప్రత్యేకం కాదు కదా! మేమంతా మగవాళ్ళకి అణిగిమణిగి లేమా? నువ్వు తెలివైన దానివైతే అతడిని చేతిలో పెట్టుకొని ఉపాయం చూడాలి. అంతేగాని మొగాన్నే వల్లాలంటే ఇలాగే. అతడిని కాదంటే నీకు బ్రతికే ఆధారమేమిటి? చెప్పు. ఏమిటి అతడికి అణిగిమణిగి ఉండటం? నేనేం తప్పు చేశానని? మొగాన్ని కాదంటే వేరే దారేది? నాన్నగారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నారు కదమ్మా! ఆ ఆశలేం పెట్టుకోవద్దు. కాపురం కాదని వస్తే నా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేసినందుకు మంచి కీర్తి తెస్తున్నావు. ఆ రాత్రి బెదిరించి, అదిరించి గదిలోకి వచ్చాడు మల్లిక్. మల్లెపువ్వులా ఉన్న పక్క మీద ముడుచుకు పడుకుంది త్రిపుర. ఆమె మీద చెయ్యేసి షాక్ కొట్టినట్టుగా వెనక్కి తీసుకున్నాడు అతడు.